సాదిక్ ఖాన్ అరెస్టులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 16న ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన తర్వాత అర్ధరాత్రి సామర్లకోట రైల్వే స్టేషన్కు చేరుకున్న సాదిక్ ఖాన్ అక్కడి నుంచి కోనార్క్ రైలెక్కి పరారయ్యాడు. రైలులో ఓ వ్యక్తి దగ్గర ఫోన్ తీసుకుని మాట్లాడాడు. అదే ఫోన్ కాల్ పోలీసులకు కీలక ఆధారంగా మారింది. కోనార్క్ ట్రైన్లో మాట్లాడిన ఫోన్ కాల్ను ట్రాక్ చేయడంతో 5 రోజుల పాటు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని తిరిగిన సాదిక్ ఖాన్ ఆచూకీ లభించింది. ఫ్రెండ్స్ సాయంతో 5 రోజుల పాటు 4 రాష్ట్రాల్లో సాదిక్ ఖాన్ మకాం మార్చినట్లు పోలీసులు గుర్తించారు. కేరళ నుంచి సముద్ర మార్గంలో విదేశాలకు పారిపోయేందుకు కూడా స్కెచ్ వేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. చివరికి ఉత్తరప్రదేశ్లోని మీరట్లో సాదిక్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సాదిక్ ఖాన్ను రేపు కాకినాడ కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు.